వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. ఏపీ లిక్కర్ కేసు న్యూస్ అప్డేట్ గా మారింది. రోజుకో అప్డేట్, కొత్త లింకులతో అది ఇప్పట్లో అయిపోయే కథ కాదన్న వాదన వినిపిస్తోంది. ఓవైపు సిట్ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తుంటే, మరోవైపు నిందితులకు బెయిల్ ఇవ్వడంపై హైకోర్టులో సవాల్ చేసింది సిట్. ఇక మిథున్ రెడ్డి అరెస్టుతోనే లిక్కర్ కేసు పీక్స్ కు చేరిందంటే, ఇప్పుడు మరికొందరి పేర్లు తెర మీదకు రావడం, రేపో మాపో అరెస్ట్ అంటూ టాక్ వినిపించడం కలకలం రేపుతోంది. లిక్కర్ కేసు ఎటువైపు టర్న్ తీసుకుంటోంది? వైసీపీ కీలక నేతలందరికీ మరకలంటడం ఖాయమా? లిక్కర్ కేసు లింకులు ఎక్కడ దాకా? వెలుగులోకి వస్తున్న కొత్త పేర్లు. అడ్డగోలుగా దోపిడీ జరిగిందని సిట్ ఎలిగేషన్స్. నిందితులకు బెయిల్ ఇవ్వడంపై హైకోర్టులో సవాల్. లిక్కర్ ఫైల్స్ కంటిన్యూస్. ఎవ్రీడే ఒక అప్డేట్. ప్రతి వారానికో కొత్త లింకు బయటకొస్తుండటంతో ఎప్పటికప్పుడు న్యూ ఇష్యూగా లైమ్లైట్ లో ఉంటూ వస్తోంది ఏపీ లిక్కర్ స్కామ్ కేసు. ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. నిందితులకు బెయిల్ ఇవ్వడంపై హైకోర్టులో సవాల్ చేసింది సిట్. అయితే నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో లేరు కాబట్టి ఇప్పుడు జోక్యం చేసుకోలేమని చెప్పింది హైకోర్టు. అయితే మిగతా నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని కోరింది సిట్. నిందితులు బయటకొస్తే కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని కోరడంతో మిగతా వారికి బెయిల్ ఇవ్వకుండా ఆర్డర్స్ ఇస్తామని హైకోర్టు తెలిపింది. అయితే ఇప్పటికే బెయిల్పై రిలీజ్ అయిన 3 నిందితులకు నోటీసులివ్వాలని న్యాయస్థానం ఆదేశాలివ్వడం హాట్ టాపిక్ అవుతోంది. మరోవైపు లిక్కర్ కేసులో కొత్త విషయాలు, లింకులు బయటకొస్తున్నాయి. ఏ ప్రాంతం నుంచి ఏ నేతకు ఈ స్కామ్తో సంబంధం ఉందనే దానిపై రకరకాల చర్చ జరుగుతోంది. లీకులు చక్కర్లు కొడుతున్నాయి. కొత్త పేర్లు తెరపైకి వస్తుండటంతో కేసు విచారణ అంతులేని కథలా సాగుతోంది. మరో 4 కీలక వైసీపీ నేతలకు లిక్కర్ ముడుపులు అందినట్లు సిట్ విచారణలో గుర్తించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ కీలక నేత మేనల్లుడితో పాటు 2 మాజీ మంత్రులు, మరో మాజీ ఎమ్మెల్యేల పేర్లు లిక్కర్ కేసులో ప్రచారం జరుగుతున్నాయి. దీంతో ఎవరెవరి నుంచి ఎవరెవరు ఎంతవరకు తీసుకున్నారనే దానిపై సిట్ అధికారులు పూర్తి డీటెయిల్స్ రాబడుతున్నారట. త్వరలోనే 2 మాజీ మంత్రులు, ఓ మాజీ ఎమ్మెల్యే, మరో కీలక వైసీపీ నేతకు నోటీసులిచ్చి విచారించే అవకాశం ఉందంటున్నారు. ఇలా లిక్కర్ కేసు ఎవ్రీ అప్డేట్ గా మారింది. అయితే ఈ కేసు ఎక్కడికి దారి తీస్తుంది? విచారణ ఎప్పుడు పూర్తవుతుంది? ఇంకా ఎవరెవరు ఈ కేసులో ఇరుక్కునే అవకాశం ఉందనే దానిపై వైసీపీలో హాట్ డిస్కషన్ నడుస్తోందట. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లంతా జగన్ కు సన్నిహితులు. పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపిస్తున్న నేతలే కావడంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై తర్జన పడుతున్నారట ఫ్యాన్ పార్టీ పెద్దలు. అయితే ఇదంతా పొలిటికల్ డ్రామా అంటోంది వైసీపీ. కూటమి ప్రభుత్వం కావాలని కట్టుకథను తయారు చేస్తోందని, ఎవరికీ ఏ సంబంధం లేని వారిని లిక్కర్ కేసులో ఇరికించి నోరు మూయించే కుట్ర జరుగుతోందని అంటున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. అసలు లిక్కర్ స్కామే జరగలేదని అంటుంటే ముడుపులంటూ లీకులిస్తూ వైసీపీని ప్రజల్లో బద్నాం చేయాలనే ప్లాన్లో చంద్రబాబు ఉన్నారని అంటోంది వైసీపీ. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఇది పెద్ద ఆర్థిక కుంభకోణమని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు మించి ఏపీలో దోపిడీ జరిగిందని, వైసీపీ కీలక నేతలకు సంబంధాలున్నాయని ఆరోపిస్తోంది. అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైందంటూ తెలుగు తమ్ముళ్లు సినిమా డైలాగులు కొడుతున్నారు. ఓవైపు సిట్ విచారణ, బెయిల్ కోసం నిందితుల న్యాయ పోరాటం జరుగుతుండగానే పొలిటికల్ డైలాగ్ వార్కు దారి తీస్తోంది లిక్కర్ కేసు. ఈ పరిస్థితుల్లో ఈ కేసు ఎటువైపు దారి తీస్తుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.